ఇవాళ ఇవాళ కొడంగల్ నియోజకవర్గం నుంచి లగచర్ల నుంచి మా తండావాసులు దాదాపుగా 13 మంది అయితే 9 మంది మహిళలు, ఒక 3 పురుషులు కూడా రావడం జరిగింది. గత వారం రోజు నుంచి కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అయితే అది అసైన్ భూమి కాదు, అది మరి ఇతర భూమి కూడా కాదు, అది వాళ్ళ తాత తండ్రుల నుంచి వాళ్ళ వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరూ కూడా రైతులు. ఏవైతే అందరూ కూడా రైతులు, అందరూ ఒకరికి 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, ఒకరు 6 ఎకరాలు, రకరకాలుగా ఉంది వాళ్ళకు. అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ 13,000 ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు, మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు, అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు 90% మంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసి మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించండి. యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మా డిమాండ్ ఒకటే. ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలుస్తున్నాం, కానీ మహిళా కమిషన్ కలుస్తున్నాం, ఎస్టీ కమిషన్ కలుస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు. మీరు ఫార్మా సిటీ ఏదే ఉందో గతంలో అయితే 13,000 ఎకరాలు ఏర్పాటు చేసిందో అందులో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు, ఫార్మా సిటీ పెట్టుకుంటారు, అన్నీ వేసుకోండి. కానీ గిరిజనులను టార్గెట్ చేసి, గిరిజన రైతుల యొక్క భూములను టార్గెట్ చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరూ కూడా పోకుండా కూడా యావత్ మేము లంబాడ గిరిజన బిడ్డగా కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తా ఉన్నాం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున బాధిత కుటుంబాలకు అండగా రావడం జరిగింది. గిరిజనులకు రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం మేము నిర్మించుకున్న మా ఇళ్లలో కూడా జీవించే హక్కు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హరాస్మెంట్ చేస్తూ ఉన్నది. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టి జైళ్ళకు పంపించి దాడులు చేశారో వాళ్ళ యొక్క అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఎస్టీ కమిషన్, జాతీయ కమిషన్కు, SC కమిషన్కు, హ్యూమన్ రైట్ కమిషన్స్కి వాళ్ళ కలవటానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విన్నవించడానికి వచ్చినాం. దీన్ని వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం.